తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాన్ని చదవండి. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. హల్లెలూయా. మంచిది. ఇంకా నా వైపు చూడండి. కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం సరాసరి 12 గంటలకల్లా ముగించుకోవాలి. ఇప్పుడు 11:25 అయింది. మీకు ఎంత సంతోషమో ఒక అరగంటలు అయిపోయింది. లేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు పోయేటప్పుడు. అన్న మంచి పని చేసిండని. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వాడబడేటట్లుగా. ఎవడు వీటిలో చేరక పరిశుద్ధమైన పాత్రగా ఉంటే యజమానుడు వాడుకొనే అర్హమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటాడు. ఓ గొప్ప ఇల్లు ఉందట. ఓ గొప్ప ఇల్లు. నేను ఆ ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం చూసినప్పుడు ద లార్జ్ హౌస్ అని ఒక దాంట్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో ద గ్రేట్ హౌస్ అని ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే అంత గొప్ప ఇల్లు భూమి మీద ఏదీ లేదని అర్థమైంది. బైబిల్ ద గ్రేట్ అండ్ లార్జ్ అని సంబోధించింది అని అంటే, నేను ఆలోచించినది ఈ భూమి మీద ఉన్న ఇండ్లను గురించి కాదు ఆయన మాట్లాడుతుందని అనిపించింది. ఓ పెద్ద ఇంట్లో లేదా ఒక ధనవంతుల ఇంట్లో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, వుడ్ వర్క్తో చేయబడిన ఈ పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు, క్లే మట్టి పాత్రలు కూడా ఉంటాయి. వాళ్ళు సమకూర్చుకుంటా ఉంటారు పాత్రలు. కొంతమంది బిజినెస్ మ్యాన్స్ విదేశాలకు వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్ళిన ఒక గుర్తుగా ఏదైనా ఒక పాత్రలు అంటే వస్తువులు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉంటుంటారు. అంటే షోకేస్లో పెట్టుకుంటా ఉంటుంటారు. అయితే అన్ని పాత్రలు ఉపయోగకరమైనవి కాకపోవచ్చు. మన ఇంట్లో ఉండే అన్ని పాత్రలు ఉపయోగకరమైనవి కాకపోవచ్చు. కొన్ని ఘనత కలిగిన పాత్రలు ఉంటాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, కొన్ని మహిమ కలిగిన పాత్రలు ఉంటాయి, కొన్ని ఎన్నడూ వాడుకోని పాత్రలు కూడా ఉంటాయి. మన ఇళ్ళల్లో కూడా స్త్రీలు వాళ్లకు పాత్రలు పోగు చేసుకునే ఒక లక్షణం ఉంటుంది. అవి పనికి రాకపోయినా గ్లాసులన్నీ అటవ మీద ఎక్కించి బేర్చి పెట్టింటారు, తపేలన్నీ బేర్చింటారు, ఇత్తడి బిందెలు బేర్చింటారు, ఇత్తడి బకెట్లో చనిపోయిన దగ్గర కూడిక పెడితే ఆ తపేలాలు కూడా తీసుకొచ్చి పైన బేర్చింటారు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అవి కూడా వదలరు. అంటే ఏది ఏమైనా అవి ఎప్పుడు దిగుతాయి కిందికి అని అంటే అవన్నీ ఏం వాడుకోము, కానీ ఎప్పుడు దిగుతాయి చెప్పండి మీరే, మీకే బాగా తెలుసు. పండగప్పుడు కిందికి దిగుతాయి. చింతపండుతో బాగా తోముతారు, శుభ్రమైన పాత్రలుగా చేస్తారు, మరలా ఎండబెడతారు, మరలా అలాగే మరలా పండగ వచ్చి బూజు పట్టేంత వరకు పైన ఉంచుతారు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఎవరైనా పొరపాటున అక్క ఒక గ్లాసుడి చక్కెర అనంటే
తెచ్చుకోలేదా గ్లాస్ అంటారు. లేదు లెక్క గ్లాస్ తెచ్చుకోలేదంటే ఆ అటవ మీద ఉన్న గ్లాస్తో ఇచ్చి 3-4 సార్లు అడుగుతారు, ఏంది మన గ్లాస్ తీసుకుపోతే నువ్వు గ్లాస్ ఎందుకు తేలే, మేమే వాడకలే ఇన్ని రోజులైంది ఆ గ్లాసు అని చెప్పి ఆ గ్లాసు అంత గ్లాసు టీ గ్లాసు మొయిన ఇచ్చి మీరు చెంబు మొయిన బిల్డప్ ఇస్తారు. మీరు ఏం చేస్తాం అట్టుంటుంది. ఇంత కప్పులో కూర వేసి పంది తిన్నట్టు తిన్నది అది, ఆదివారం కూర మాకు తెచ్చిపెట్టలేదని మాట్లాడతారు. మీరు కాదు ఆడోళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద ఇంటిలో ఘనతకు అర్హమైనటువంటి పాత్ర, ఘనతకు నోచుకోనటువంటి పాత్ర, ఘనహీనమైనటువంటి పాత్ర, వెండి పాత్ర, బంగారు పాత్ర, చెక్కతో చేయబడిన పాత్ర, మట్టి పాత్రలు అనేకమైనవి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆ పాత్రల వరే మీరు ఎవ్వరు ఉండక నేను వాడుకునే పాత్రలు ఏంటో తెలుసా, పరిశుద్ధమైన పాత్రలు మాత్రమే నేను వాడుకుంటాను. నాకు కావలసింది పరిశుద్ధమైన పాత్రలు, వెండి పాత్రలు కాదు, బంగారు పాత్రలు కాదు, మట్టి పాత్రలు కాదు, చెక్క పాత్రలు కాదు, కర్రతో తయారు చేసిన పాత్రలు కాదు. కానీ ఎవడైతే తనను తాను పరిశుద్ధపరచుకొని తనను తాను పాపినని గుర్తించి తనను తాను యేసు రక్తము చేత కడగబడి సంఘ సహవాసంలో బ్రతుకుతూ పరిశుద్ధ బైబిల్ గ్రంథ లేఖనాలను గుర్తెరుగుతూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నా రాకడ కొరకు ఎదురు చూస్తూ దేవుని మహిమ కొరకు బ్రతుకుతూ తన ప్రవర్తనను కాచుకుంటూ పరిశుద్ధంగా అపవిత్రత లేకుండా దేవుని సన్నిధిలో ఆ నిర్దోషమైన శరీరంలో పరిశుద్ధమైన ఆ యొక్క రక్తములో పాలు పొందుతూ తన యథార్థతను కాపాడుకుంటూ తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతకాలనుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడే, అటువంటి పాత్రలు ఘనమైన పాత్రలు నా దృష్టిలో, అటువంటి పాత్రలు యోగ్యమైన పాత్రలు నా దృష్టిలో, అటువంటి పాత్రలు పరలోకములో ఘనత వహించే పాత్రలు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ద గ్రేట్ హౌస్, ద లార్జ్ హౌస్ అంటే అది భూమి మీద దేవుని మందిరమే కానీ దేవుని సంఘమే కానీ వేరొకటి కాదు. ఆమేన్. గొప్ప ఇల్లు భూమి మీద ఏదైనా ఉంది అనంటే, లార్జ్ ఇల్లు ఏదైనా ఉంది అనంటే, సౌభాగ్యమైనటువంటి శ్రీమంతమైనటువంటి కుటుంబం ఏదైనా ఉందనంటే అది దేవుని కుటుంబమైన సంఘమే తప్ప వేరొకటి. మనం వెండి పాత్రలుగా ఉండనక్కర్లేదు, బంగారు పాత్రలుగా ఉండనక్కర్లేదు, మట్టి పాత్రలుగా ఉండనక్కర్లేదు, కర్ర పాత్రలుగా ఉండనక్కర్లేదు. పరిశుద్ధమైన పాత్రలుగా ఉంటే చాలు. మనము దేవుడు ఆ పరిశుద్ధమైన పాత్ర అనబడిన నీలోనికి దిగి వస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను కొన్ని రాసుకుంటూ ఉదయం కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి కొన్ని రాసుకుంటూ వచ్చాను. గొప్ప ఇల్లు అంటే ఏం చెప్పాను? దేవుని మందిరం అని చెప్పాను. ఏంటంటే గొప్ప ఇల్లు అంటే దేవుని మందిరం లేదా దేవుని సంఘం. అయితే కొన్ని చూడడానికి మాత్రమే పనికొచ్చే పాత్రలు ఉంటాయి, అవునా కదా? చూడడానికి మాత్రమే షోకేసులలో పెట్టుకుంటుంటారు కొంతమంది. ఇంకా అవి చూడడానికి అంటే అవి జీవము కలిగినవి కావు, గుర్తుపెట్టుకోండి. అవి జీవము కలిగినవి కాదు. మామూలు పూలకు ప్లాస్టిక్ పూలకు తేడా ఉందా లేదా? తేడా ఉందా లేదా? మామూలు పూలు ఏం చేస్తాయి? పెరుగుతూ ఉంటాయి, జీవం ఉంది కాబట్టి దాంట్లో నీళ్లు పోసినప్పుడు పెరుగుతాయి. ప్లాస్టిక్ పూలను ఏం చేస్తాం? షోకేసులో పెట్టుకుంటాం. కానీ మామూలు పూల కంటే ప్లాస్టిక్ పూలే మిలమిల మెరిసిపోతాయి, తలతలలాడుతూ ఉంటాయి. కంచు మోగినట్టు కనకమ్మ రోగున విశ్వదాభిరామ ఇసుకేసుతామా అని. మొత్తానికి ఏంటి, మామూలు బంగారం కంటే దొంగ బంగారం, రోల్డ్ గోల్డ్ ఎలా మెరిసిపోద్ది, అవునా కదా? అలాగే కొంతమంది ఇళ్లలో చూడడానికి మాత్రమే ఉన్నట్టు కొన్ని ఉంటాయి, కొన్ని పాత్రలు ఉంటాయి. రెండవది, వాడుకోవడానికి పనికొచ్చే పాత్రలు ఉంటాయి మన ఇంట్లో, అవునా కదా? వాడుకోవడానికి అంటే రెగ్యులర్గా కాదు,
మూడవది, ప్రతిరోజు వాడుకునే పాత్రలు ఉంటాయి. అప్పుడప్పుడు వాడుకునే పాత్రలు, తరచుగా వాడుకునే పాత్రలు ఉంటాయి. నాలుగవది, విలువైన పాత్రలు ఉంటాయి. విలువైన పాత్రలు. ఎంతమంది ఇండ్లల్లో వెండి ప్లేట్లు, వెండి గ్లాసులు ఉన్నాయి? చెప్తే ఏమవుతుందో అన్నీ చెప్పుకుంటామా? దేవునికి స్తోత్రం. ఒక చిన్న బాబుకు అన్నం ముట్టించడానికి ఫస్ట్ ఒక డేట్ అడిగితే ఇచ్చా. మరలా వాళ్ళు ఫోన్ చేసి, అన్నా రేపు అన్నం ముట్టించాలనుకున్నాం కదా చర్చిలో మా బాబుకి, వచ్చే వారం ముట్టిద్దాంలేనా అన్న. ఏమ్మా ఎందుకు వచ్చే వారము అనంటే, అన్న ఆ వెండి గిలాస, వెండి చెంచా, వెండి ప్లేటు వచ్చే వారం కొనిస్తానన్నారన్నా. నేను దేనికోసం డేట్ మారింది? ఇప్పుడు దాంట్లో వాడు వెండి దాంట్లో తినాల, వెండి స్పూన్తో తినాలి, వెండి గ్లాసులోటి. దేని కొరకు డేట్ మారింది? విలువైన వస్తువు, విలువైన పాత్రల కోసం. ఆమేన్. విలువైన పాత్రల కోసం మనం దాంట్లో భోంచేయం కానీ, దాన్ని మనం వాడుకోము కానీ, వాటిని ఏం చేస్తాం? అవి విలువైనవి కాబట్టి భద్రముగా, చెప్పండి, భద్రంగా దాచిపెడతాం. 4 రకాలైన పాత్రలు చూస్తూ ఉన్నాం. చూడడానికి మాత్రమే పనికొచ్చే పాత్రలు, వాడుకోవడానికి పనికొచ్చే పాత్రలు, అప్పుడప్పుడు ప్రతిరోజు వాడుకునే పాత్రలు, విలువైన పాత్రలు. ఇందులో మనము ఏ పాత్రలుగా ఉండాలి? ఏ పాత్రలుగా ఉండాలి అనంటే, చూడడానికి మాత్రమే పనికొచ్చే పాత్రలుగా కాదు, అప్పుడప్పుడు వాడుకునే పాత్రలుగా కాదు, విలువైన పాత్రలుగా అంతకంటే కాదు, దేవుడు మనల్ని ఎప్పుడు వాడుకునే పాత్రగా మనం బ్రతకాలి. ఆమేన్. ఎలా బ్రతకాలి? ఎప్పుడూ వాడుకునే పాత్రగా బ్రతకాలి మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాత్రను రెగ్యులర్గా వాడుతూ ఉంటే అది చక్కగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు వాడితే, ఒక 10 రోజులు కొండలన్నా నీ కారు ఒక 10 రోజులు షెడ్లో పెట్టి వెళ్ళిపోయినావు అనుకో, వచ్చి స్టార్ట్ చేస్తే నీ కారు స్టార్ట్ అవుతుందా? మొర అవుతుంది. అది అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుంది. అలా కాదు. దేవుడు నిన్ను నన్ను ఎలా ఆయన మార్చాలనుకుంటున్నాడంటే, నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, మనము ప్రతి దినము ఆయనతోనే ఉండేటట్లుగా, ఆయనలోనే ఉండేటట్లుగా, ఆయన వశమైపోవునట్లుగా, ఆయన వాడుకునేటట్లుగా, ఆయన చేతిలో ఉండునట్లుగా ఆయన మనల్ని మలచాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒక మాట మనం చదువుకుందాం. ఎవరు ఘనతకు యోగ్యమైన పాత్రలు? ప్రభు వాడుకునే పాత్రలు ఎవరో, ఎలా ఉంటే ప్రభు మనకు ఘనతనిస్తాడో, మనకు విలువనిస్తాడో, మనల్ని వాడుకుంటాడు, మనం ఎలా ఉండాలి? 15వ అధ్యాయం ప్రోవర్బ్స్లోకి రండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం చదవండి. సామెతలు 15:33లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. ఓకే, అది చదవండి. ఘనతకు ముందు, ఘనతకు ఎవరు పాత్రులు అనంటే, వినయ విధేయతలు కలిగిన వారు. చెప్పండి, ఏంటి? ఏం కలిగి ఉండాలి? దేవుడు మనల్ని ఘనపరచాలంటే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే, దేవుడు మనకు ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటే, దేవుడు మనల్ని పొగడాలంటే, పదును పెట్టాలంటే, మనము దేవుని చేతిలో ఉన్నట్లు తెలియాలంటే, ఘనత కలగాలి, కీర్తి కలగాలంటే, మనము దానికి ముందు ఎలా ప్రవర్తించాలంటే, వినయముతో విధేయత కలిగి మనం ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా దేవుడు వాడుకునే పాత్రలాగా మనం మారిపోతాం. ఆమేన్. ఈ గొప్ప ఇంటిలో నేనేమంటానంటే, వినండి, ఆలకించండి. గొప్ప ఇంటిలో వస్తువులు అన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. వస్తువులన్నీ కూడా గొప్పగానే ఉంటాయి. కానీ
గొప్పగా ఉండడం మాత్రమే కాక యజమానుని చేతిలో వాడబడే పాత్రగా మారాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఆమేన్. దేవుని మందిరంలో అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని బిడ్డలే, కానీ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ ఆయన బిడ్డలే, ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందరూ ఆయన పిల్లలే, కానీ ఆయనకు విధేయత కలిగి బ్రతకాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందరూ ఆయన స్వరూపంలోనికి రావాలని ప్రయాసపడుతూ బాప్తిస్మం పొంది ప్రభు బలలో పాలు పొందుతున్న వారే, కానీ ఆయనకు లోబడి బ్రతకాలని. ఇప్పుడు ఒక మాట అండి, తల్లిదండ్రులు తనను బాగా తన మాట వినేవాడిని ప్రేమిస్తారా, లేకపోతే వినని వాడిని కూడా ప్రేమిస్తారా? బాగా వినేవాడిని, వాడు వినకపోయినా వాడికి భోజనం పెట్టి వదిలేస్తారు, కానీ వినేవాడిని మాత్రం పొగుడతారు. అరే అసలు వీడు వేరండి, మా ఇంట్లో నలుగురు ఉంటే వీడు డిఫరెంట్, ఏమి డిఫరెంటో, అసలు ఈ పిల్లే నేను చెప్పిందంతా వినేది, అంట్లు తోమేది ఈ పిల్లే, కసుపు ఊడ్చేది ఈ పిల్లే, బట్టలు మడతేసేది ఈ పిల్లే, అన్నీ చేసేది అది ఉంది చూడు, అది మామూలుది కాదు, చూడట్టు దొంగ కోళ్ళు బట్టి ఉన్నట్టు, అది అస్సలు లేయనే లేదు, పని చెయ్యదు, మళ్ళా దీనికి ఏం పెట్టినామో దానికి అయ్యే కావాలా. ఎవరిని ప్రేమిస్తాము, ఎవరిని గణపరుస్తాము? చెప్పాలి, మాటకు లోబడేవారిని. ఆమేన్. మాటకు విధేయత చూపించేవారిని. ఆమేన్. హల్లెలూయా. స్కూల్లో కూడా పిల్లలు చాలామంది ఉంటే టీచరు తనకు అందుబాటులో ఉండి స్టిక్కు తీసుకొచ్చేవారిని, తనకు అందుబాటులో ఉండి చాక్ పీసులు తీసుకొచ్చేవారిని, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డస్టర్ తీసుకొచ్చేవాడికి అవసరమైతే 2 మార్కులు ఎక్కువ వేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా? అవునా కాదా? అంతే. చికెన్ పకోడీ ఎవరికి వస్తుంది? ఫాస్ట్ ఫుడ్ ఎవరికి వస్తుంది? నూడిల్స్ ఎవరికి వస్తాయి? ఎవరికి? మాట వినేవాడికి వస్తాయి. స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఎవరికి జరుగుతుంది? ఆమేన్. దేవుడు మనల్ని ఘనతమైన పాత్రగా మార్చాలనుకుంటున్నాడు మనల్ని. ఆమేన్. యజమానుడు వాడుకునే పాత్రలాగా మనం మారిపోవుదుము గాక. మారిపోవాలంటే ఏం చేయాలంటే దేవునికి లోబడాల. మనము దేవుని శాసనములకు, దేవుని కట్టడలకు, దేవుని న్యాయ విధులకు మనము లోబడాలి, నిరపరాధులుగా బ్రతకాలి. దేవుని వాక్యం అంటుంది మొట్టమొదటిగా ఘనతకు ముందు వినయముండును. నక్క వినయం కాదు, ఇది యథార్థమైన వినయం. ఆమేన్. లోబడుతున్నట్టు నటించడం కాదు, నిజంగా లోబడడం, యథార్థంగా బ్రతకడం. ఆమేన్. కాబట్టి మొదటిది మనము దేవునికి వినయ విధేయతలు కలిగి ఉండడం ద్వారా దేవుడు మనలో ఒక రోజున నీ కుటుంబంలో, దేవుని సంఘంలో, సమాజంలో, నీ శత్రువుల మధ్యలో, నీకు సంబంధించిన వారందరి మధ్యలో నిన్ను గణపరచునుగాక, నిన్ను గణపరచునుగాక, నిన్ను గణపరచునుగాక. రెండవది, దేవుడు మనల్ని ఎలా చూస్తా ఉన్నాడు అని అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 23 నుంచి చదవండి. చదవాలి, ఇంకా పావు గంట ఉంది నాకు టైం. శరీరము యొక్క అవయవములలో ఏది బలహీనముగా కనబడునో అది అవశ్యములే, అవి కూడా అవసరమే. ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములు మరి ఎక్కువగా. స్తోత్రం చెప్పండి. అక్కడ ఆగు, స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు మన శరీరం ఉందండి, మన దేహము. నా వైపు చూడండి. మన శరీరం అంటే దేహం ఉంది. ఈ దేహములో నాకు పనికిరాని వస్తువు ఏదన్నా ఉందా? చెప్పండి. మీ దేహములో మీకు పనికిరాని వస్తువు, ముక్కు పనికిరాదా? కళ్ళు 2 ఉన్నాయిలే, ఒకటి వద్దులే అనుకుంటారా? 2 కిడ్నీలు ఉన్నాయిలే, ఒకటి సరిపోయింది అనుకుంటారా? 2 చేతులు ఎందుకు ప్రభు 5 ఏళ్ళు పెట్టిండు, 3 సరిపోవా అనుకుంటారా? ఒక్కటి వంకర పోతేనే మనం ఎంత బాధపడతామో, వైబ్రేషన్ వస్తుంటేనే ఎంత కంగారు పడిపోతామో. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇన్ని పనులు అవసరమా? ఎన్ని పనులు ఉన్నాయి మనకు?
ఉదయాన్నే ఏం చేస్తాం? బ్రష్ చేసినాక ఏం చేస్తాం? తలంతా ఇన్ని ఎంట్రుకలు అవసరమా? ఒక 4 గిట్ట ముందుకు లాక్కుంటే సరిపోవా? మొత్తం బ్లేడ్ పెడితే కుదరదా? అర్థమవుతుందా? శరీరంలో ఏదైనా పార్ట్ అవసరం లేనిది దేవుడు కలగజేశాడా? ప్రతిదీ ఆయన అమర్చింది, కొన్ని రెండిటను కొన్ని ఒకటిని. ఎందుకు అమర్చాడు? కొన్నేమో ఎక్కువ, ఎముకలు, నరాలు, పేగులు 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 10 ఉన్నాయా? చాలా ఉన్నాయి. అనాటమీ చదివిన వాళ్ళకి తెలుసు. ఎముకలు ఎన్ని ఉన్నాయా? 206. నరాలు ఎన్ని ఉన్నాయి? అనాటమీ స్టూడెంట్స్ చెప్పాలి ఎవరో. అన్లిమిటెడా? పేగులు ఎన్ని ఉన్నాయి? ఏది కూడా దేవుడు అనవసరమైనదిగా చేయలేదు. దేవునికి స్తోత్రం. మనము ఏదైతే ఇది ఘనము లేనిది అనుకుంటున్నామో దానినే గణపరచుచున్నాము అంటాడు. అక్కడ ఏమంటాడు? దానినే గణపరచుచున్నాము అంటున్నాడు. ఈనాలు నా వైపు చూడండి. ఈ పెద్ద ఇంట్లో, దేవుని మందిరంలో అవసరము లేని వాళ్ళు ఎవరు లేరు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ పనికొచ్చే వాళ్ళే ఇక్కడున్న ఇంట్లో. వాళ్ళు పేదోళ్ళైనా, కానుకలు ఇవ్వలేనోళ్ళైనా, వాళ్ళు ఆదివారం వచ్చి ఓన్లీ చప్పట్లు కొట్టి సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయేటోళ్ళైనా, ఇచ్చేటోళ్ళైనా, ఇవ్వనోళ్ళైనా, సరిగా రానోళ్ళైనా, వచ్చేటోళ్ళైనా, అప్పుడప్పుడు కలిసేటోళ్ళైనా, ఇది దేవుని యొక్క శరీరం అనబడిన కుటుంబము కాబట్టి ఇందులోకి ఎవరు వచ్చినా కూడా అది దేవుని ఉద్దేశం వారిపైన ఏదో ఉంది కాబట్టి మనము ఎవరిని తక్కువగా చూడరాదు. స్తోత్రం చెప్పండి. అడ్డోరన్నానట. ఎవరిని మనము తక్కువగా చూడరాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే ఎవరిని మనము ఘనహీనమైన వారు అనుకుంటున్నామో దేవుడు వారిని ఘనపరుస్తాడట. మనకు పోతాయి, ఫీజులు పోతాయి. ఎవరు పనికిరారనుకుంటామో వాడినే కూర్చోబెడతాడంట పైన. దానికి మనం ఏం చేయలేము. ఇంకా వీళ్ళది ఏముందనుకుంటే వాళ్ళే ముందు ఉంటారంట. మొదటివాడు కడపటివాడు, కడపటివాడు. వీళ్ళు చదువుకోలేదు, నేనెంత చదువుకున్నా అస్సలు అసలు కానుకలు నేను ఇస్తాను, నేను ఎక్కువ చదువుకున్నాను, నేను ఎక్కువ ముందుంటాను అనుకునేవారు వెనకుంటారంట. ఏ యోగ్యత లేదులే. ఎందుకు? మనం చాలా జాగ్రత్తగా, వినయంగా, భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉందాము అనుకున్న వాళ్ళను దేవుడు ముందు తీసుకొచ్చి పెడతాడంట. ఇది ఇక్కడనే కాదు, ప్రతి చోట జరుగుతున్నటువంటి సంఘటన ఇది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తినేవారు తినని వారిని తృణీకరించకూడదని రోమీలకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా, ఇచ్చేవారు ఇవ్వని వారిని తృణీకరించకూడదు, ఇవ్వలేనోళ్ళు ఇచ్చేవారిని అసూయతో చూడకూడదు, చేసేవాళ్ళు చేయని వారిపైన ఇది చేయకూడదు, చేస్తున్న వారు చేయని వారిని, చేయని వారు చేసేవారిని తృణీకరించుకోకూడదు. ఎందుకనంటే ఒకే శరీరంలో మనందరం అవయవములము. కొడు చప్పట్లో. ఈ అవయవములు ఏమి చేయాలి? 25వ వచనం చదవనా. ఈ గొప్ప ఇంటిలో ఉన్న ఈ అవయవములు ఏం చేయాలి? వివాదము లేకుండా బ్రతకాలి. ఏముందాడా? స్తోత్రం చెప్పండి. వివాదం అంటే గొడవలు, అసూయలు, మత్తతలు, ద్వేషములు ఇవి లేకుండా ఈ గొప్ప ఇంట్లో ఉన్న మనము ప్రేమ కలిగి బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఎలా బ్రతకాలి మనము? ఇప్పుడు 2 చేతులు ఉన్నాయి నాకు. ఇక్కడ దోమ కొడుతుంది. హలో, ఇక్కడ దోమ కొడుతుంది. ఇప్పుడు 2 చేతులతో కొడతానా, ఒక చెయ్యి సరిపోద్దా? చెప్పరే. ఈ చెయ్యుండి ఏయ్ నువ్వెందుకు వచ్చినావు, రోజు నేను కదా కొట్టేదన్న దానికి అట్టుంటుంది. చెప్పరే. ఇక్కడ నాకు ఇక్కడ కొడుతుందండి, ఇక్కడ దోమ కొడుతుంది. నేనేం చేస్తా? మెల్లగా అట్లా అనుకోని ఇట్లా అనుకుంటా. వెంటనే ఈ చెయ్యి కోప్పడి, ఏయ్ ఏంది నువ్వు ఈ మధ్య ఎడమ చేతో కదా ఆయన కొడుతుంది, నువ్వెందుకు వచ్చి ఎంటర్ అయినావు నువ్వు అనొచ్చునా? నేను నా 2 కాళ్ళతోటి ఒక పాఠం నేర్చుకున్నా. ఎలాగంటారేమో, ఇలా నడుస్తున్నాం కదా, చూడండి, జాగ్రత్త చూడండి. ఎడమ కాలు ఎక్కడుంది?
ఎడమ కాలు ఎక్కడుంది? మీకు కనపడట్లేదా? ఎడమ కాలు ఎక్కడుంది? వెనక్కుంది. కుడి కాలు ఎక్కడుంది? చూడండి. ఇప్పుడు ఎడమ కాలు ఎక్కడుంది? కుడి కాలు ఎక్కడుంది? ఎంత సమయం పట్టింది? దేవుడు తలుసుకుంటే మిమ్మల్ని కూడా అట్లా మార్చేస్తాడు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనేయకూడదు, ఎవరిని మనము తక్కువగా మాట్లాడకూడదు, తక్కువ చూడకూడదు. ఎడమకాలు ముందుకు రావడానికి నిమిషం పట్టలేదు, కుడికాలు ఎనికిపోవడానికి క్షణం పట్టలేదు. అలాగే ఉన్నవారిని లేనట్టుగా, లేని వారిని ఉన్నట్టుగా, ఘనమైన వారిని ఘనహీనులుగా, ఘనహీనమైన వారిని ఘనపరిచే విధంగా, తక్కువ వారిని పైకి, పైన ఉన్న వారిని కిందికి, మొదటి వారిని కనపటివాడిగా, కనపటి వారినిగా మొదటి వారినిగా మార్చడానికి దేవునికి క్షణము చాలు. అయితే మనం పరిశుద్ధమైన పాత్రలుగా ఉన్నప్పుడే జరుగుతుంది అది. ఏ పాత్రలమై ఉండాలి మనము? పరిశుద్ధమైన పాత్రలు మాత్రమే యజమానుడు వాడుకునే పాత్రలు. అన్ని రకాల పాత్రలు ఇంట్లో ఉంటాయి, కానీ యేసయ్య వాడుకునేది మాత్రము ప్రార్థనా పరులను వాడుకుంటాడు, పరిచర్య చేసే వాళ్ళను వాడుకుంటాడు, ఇచ్చే వాళ్ళను వాడుకుంటాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే వాళ్ళని వాడుకుంటాడు, విశ్వాసముతో బ్రతికే వారిని వాడుకుంటాడు, బాధ్యత కలిగిన వారిని వాడుకుంటాడు, వారినే కనపరుస్తాడు ఒక దినాన. ఒకటి చప్పట్లో. మిగతా వారిని మనము తృణీకరించకూడదు, వాళ్ళు కూడా మన శరీరములో ఒక అవయవమే. స్తోత్రం. 26వ వచనం చదువు. 26వ వచనం చదువు. ఒక అవయవము శ్రమ పడుచున్నప్పుడు అవయవములన్నీ మళ్ళా చదువు పైనుంచి. ఒక అవయవము శ్రమ పడుచున్నప్పుడు, నేనేం చెప్పినా నువ్వేం చెప్తున్నావు? ఒక అవయవము శ్రమ పడుచున్నప్పుడు అవయవములన్నీ, నేను ఒప్పుకోను, దానికి నేను ఒప్పుకోను. ఒక అవయవం శ్రమ పడుతున్నప్పుడు ఒకటే, వాళ్ళ 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 సావు వాళ్ళు జత్తరు. నేను మాత్రము నన్ను పిలిచినప్పుడే పోతాను. నేను నా ఇంటికి వచ్చి అడిగినప్పుడే ఇస్తా. నేను వాళ్ళు సావు వాళ్ళు చస్తారు. నన్ను అడిగిండా, నన్ను పిలిచిండా, నా దగ్గరకు వచ్చిండా, కనీసం నన్ను చూసిండా, పలకరించిండా, స్తోత్రం అన్నడా? ఒక అవయవము కష్టపడుతున్నప్పుడు మిగతా అవయవములు నోరు మూసుకొని కూర్చున్నాయి అని ఉందా? ఏమని ఉంది మరి? ఏం చేస్తాయి? ఇప్పుడు ఏం చేస్తున్నాయి? అన్నీ ఏం చేస్తా ఉన్నాయి? అన్ని పని చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. కళ్ళు పని చేస్తున్నాయి. ఉరకాలంటే ఏం చేయాలి? చేతులు, కాళ్ళు పని చేస్తున్నాయా లేదా? మన పరిచర్య కూడా అలాగ పరిగెత్తించాలంటే ప్రతి ఒక్కరూ శ్రమ పడితే పరిచర్య పరిగెడుతుంది. మహిమకరంగా జరిగిపోతాయి మీటింగులో. ప్రతి అవయవము శ్రమ పడితే ఆ మీటింగ్ లేని ఎంత పెద్ద మీటింగులైనా కూడా తేలిగ్గా దొల్లి వెళ్ళిపోతాయి. స్తోత్రం చెప్పండి. ఏం నేర్చుకోవాలి? ప్రతి అవయవము శ్రమ పడుతున్న వారితో కలిసి శ్రమ పడాలి, శ్రమ పడుతున్న వారితో కలిసి శ్రమ పడాలి, చేయందిస్తున్న వారితో కలిసి మనము కూడా చేయందించాలి, నడుస్తున్న వారితో కలిసి మనం కూడా నడవాలి, ప్రార్థిస్తున్న వారితో కలిసి మనం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, ఆరాధన చేస్తున్న వారితో కలిసి మనం కూడా ఆరాధన చేయాలి. దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా బ్రతుకుతున్న వారు, బల్లలో పాలు పొందుతున్న వారిని చూసి ప్రభువా నేను కూడా అలాగే బ్రతుకుతా అని వాళ్ళను ఫాలో. స్తోత్రం చెప్పండి. కొడు చప్పట్లో. ప్రతి అవయవమైనటువంటి మనము అలాగ మార్చబడుదుము గాక. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. ఓ మాట చదవండి, రోమీలకు రాసిన పత్రిక చదవండి. ఒక 10 నిమిషాల్లో ముగిస్తా. టైం ఎంత అయిందో ఉందిలే.
21, 22 చదవండి. 9, 21, 22. నాశనమునకు సిద్ధపడిన ఉగ్రతా పాత్ర అయిన ఘటములో ఆయన బహు దీర్ఘశాంతమును. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. మంచిది, మీ పని మీరు చేయండి, అయిన కాడికి అయింది. కానీ నాశనమునకు సిద్ధపడిన కొన్ని పాత్రలు ఎలా తయారయ్యాయి? నాశనము వైపు పరిగెడతా ఉన్నాయి. వద్దు, ఇంత బతికి నరకానికి పోవడానికా? ఇంత జీవితం జీవించి, ఇంత ప్రార్థన చేసి, ఇన్ని ఉపవాసాలుండి, ఇంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఆమేన్. కొన్ని పాత్రలంట గొప్ప ఇంట్లోటియే, ఇవి కూడా ఏమండోయ్ గొప్ప ఇంట్లోటియే. కొన్ని పాత్రలు ఉగ్రత వైపు పరిగెత్తే పాత్రలు ఉన్నాయంట, అంతేనా? ఉగ్రత కొరకు. అబ్బో, అయితే దేవుడట మనం చేస్తున్న ప్రార్థనలను బట్టి, ప్రభువా వాళ్ళకి తెలియదయ్యా, అందుకే ఇంకా బాప్తిస్మం పొందలేదయ్యా, వారికి తెలియదయ్యా, అందుకే ఇంకా విశ్వాస జీవితంలోనికి రాలేదయ్యా, వెంబడిస్తున్నారయ్యా, ఆదివారం ప్రార్థనకు వస్తున్నారయ్యా, కానీ వాళ్ళు విశ్వాస జీవితంలో లేరయ్యా, అయ్యా వాళ్ళు బాప్తిస్మం పొందలేదయ్యా, అయ్యా వారిని క్షమించయ్యా, మరొక అవకాశం ఇయ్యయ్యా, నీ ఉగ్రత పాత్రలుగా మార్చొద్దయ్యా, నీ ఉగ్రతను కుమ్మరించొద్దయ్యా అని సంఘములో చేసే ప్రార్థనలను బట్టి వాక్యం అంటుంది, అటువంటి వారి పట్ల దీర్ఘశాంతము వహిస్తూ సహిస్తున్నాడంట ప్రభు. ఆమేన్. అంటే వారి మీదికి కీడు రాకుండా, ఆమేన్, వారి మీదికి దేవుని ఉగ్రత రాకుండా, ఆమేన్, వారిని త్రోసివేయకుండా, ఆమేన్, వారిని నిత్య నరకానికి వెళ్ళనివ్వకుండా, ఆమేన్, దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి ఎడల దీర్ఘశాంతం. సరేలే, ఈ నెలన్న పొందుతారు, వచ్చే నెలన్న పొందుతారు, సరే ఈ ఒక్క సంవత్సరం చూద్దాం, ఇప్పుడైనా బాప్తిస్మం పొందుతారు, నాలో విశ్వాసం కలిగి ఉంటారు, నాలో ఉంటారు, వారి మీదకి ఉగ్రత రానివ్వండిలే. ప్రార్థన చేస్తున్నారు కదా సంఘంలో, దైవజనుడు సంఘం ప్రార్థన చేస్తుంది కదా, బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థనలు రెగ్యులర్గా జరుగుతున్నాయి కదా, సరే వాళ్ళు బతిమలాడుకుంటున్నారు, వాళ్ళని బట్టి, సరే వీళ్ళని బట్టైనా వాళ్ళని కొంచెం సమయం ఇద్దామని ఉగ్రత పాలు కాకుండా చాలా మందిని ప్రభు దీర్ఘశాంతం వహిస్తున్నాడట. ఆమేన్, ఆమేన్. కొన్ని పాత్రల కొరకు ప్రార్థించాలి మనము నిత్యము. నువ్వు ఘనత వహిస్తున్న పాత్రవు కదా, నువ్వు యజమానుడు వాడుకొనుచున్న పాత్రవు కదా, అయితే నువ్వేం చేయాలో తెలుసా? నశించిపోతూ ఉగ్రత పాలవుతున్న పాత్రల కొరకు ప్రార్థించే బాధ్యత నీదే, మనదే, నాదే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దీర్ఘశాంతం వహిస్తా ఉన్నాడు, దీర్ఘశాంతం. ఇంకా ఎంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలము దేవునితో కలిసి నడవకుండా ఉంటావు? ఇంకా ఎంతకాలం బాప్తిస్మం పొందకుండా ఉంటావు? ఇదిగో దేవుని ఉగ్రత రాకమునిపే దేవుని వైపు చూస్తే ఆయన దీర్ఘశాంతము ద్వారా నువ్వు పరలోకానికి యోగ్యమైన పాత్రగా మార్చబడతావు. నిన్నేది ఆటంకపరుస్తుందో బాప్తిస్మం పొందకుండా మరి ఆలోచన చేసుకో. అంత భీకరమైన పాపం ఏం చేస్తున్నావని అపవాది నిన్నెంత తేలిగ్గా మోసం చేస్తున్నాడు బాప్తిస్మం పొందకుండా. అంత చెడ్డ క్రియలు ఏం చేస్తున్నావని. ఎందుకో బాప్తిస్మం అంటే ఆలస్యము తప్ప సరైనటువంటి ఏదో జరిగిపోతా ఉంది. కానీ దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలాంటి పాత్రలు దేవునికి కావాలి? ఎలాంటి పాత్రలు దేవునికి కావాలి? 51వ కీర్తన 17వ వచనం చదవండి, ముగిస్తాను. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము
Yes, God uses broken vessels. Amen. God uses broken vessels. దేవుడు ఏ పాత్రలను వాడుకుంటాడట చెప్పండి. ఏ పాత్రలు కావాలి ఆయనకు? ఏ పాత్రలు కావాలి ఆయనకు? ఏ పాత్రలు కావాలి ఆయనకు? వారిని వాడుకుంటాడట. విరిగి నలిగిపోయిన హృదయాలు, కష్టాలతో, కన్నీటితో, వేదనలతో, దుఃఖముతో, సమస్యలతో, శోధనలతో, నిందలతో, అవమానాలతో, ఎంత పరిశుద్ధంగా బ్రతికిన ఈ నిందలేంటి, ఎంత జాగ్రత్తగా ఉన్న ఈ కష్టాలేంటి, ఇంత భయభక్తులు కలిగి ఉన్న ఈ శోధనలేంటి అని విరిగిపోయి నలిగిపోయి, అలాగని పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేరు, అలాగని కష్టాలను రాకుండా ఇది చేసుకోలేరు, అలాగని యథార్థతను పోగొట్టుకోలేరు, అలాగని దాంట్లో పాపంలో పడిపోలేరు, అలాగని దేవుని విడిచిపెట్టిపోలేరు. ఏ కష్టం వచ్చినా, ఏ పాపం వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా నల్లగొట్టబడినా, ఎర్రగొట్టబడినా, పగలగొట్టబడినా దేవుణ్ణే పట్టుకొని ఉంటారు చూడు ఒక నిరీక్షణతో. అటువంటి వారికి సమయం అనేసి దేవుడు వాడుకునే దేవుడు ఒక రోజున ఆయన వాటిని ఎలా వాడుకుంటాడంటే ఒక ఘనమైన పాత్రలుగా వాడుకుంటాడంట వారిని. వారే దేవుని దృష్టిలో ఘనమైన పాత్రలు. మనసు విరిగిపోయిన వాళ్ళు, జీవితంలో అలసిపోయిన వాళ్ళు, అయినా ప్రభువుని విడిచిపెట్టరు వాళ్ళు, ప్రార్థన మానుకోరాళ్ళు, ప్రభు పాదాలు తడపడం మానుకోరు, సమయం అయితే మోకరించేస్తారు, ప్రభు పాదాలు కన్నీటితో తడిపేస్తూ ఉంటారు. అయ్యా బిడ్డా, నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు అంత ప్రార్థన చేస్తున్నావు, మరి ఇంత దుఃఖం వచ్చింది, ఇన్ని నిందలు వచ్చినాయి, ఇన్ని పరిస్థితులు వచ్చినాయనంటే నా ప్రభు కావాల్సింది ఇలాంటి జీవితమే కదయ్యా. వస్తే రాని, తుఫాన్లు కొడితే కొట్టని, కష్టం వస్తే రాని, నా తలుపు చడితే చట్టని, కానీ ప్రభు పాదాలు తడపడం మాత్రం నేను మానుకోను, ప్రభువును మాత్రం నేను విడిచిపెట్టను. అవును, అలాంటి పాత్ర నువ్వైతే నిన్ను వాడుకునేవాడు యజమానుడైన యేసు ప్రభు. అలాంటి పాత్ర నువ్వైతే నిన్ను వాడుకునేవాడు యేసు ప్రభు. నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఎలా మార్చాలనుకుంటున్నాడో తెలుసా? ఘనమైన పాత్రగా మార్చాలనుకుంటున్నాడు. ప్రతి సత్కార్యమును నీ ద్వారా చేయించాలనుకుంటున్నాడు ఆయన. ప్రతి పనిని నీ ద్వారానే చేయించాలనుకుంటున్నాడు ఆయన. వాడుకునే యోగ్యమైన పాత్రగా నిన్ను మలుచుకోవాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు తృణీకరింపబడిన వ్యక్తివి కావు. ఈ గొప్ప ఇంటిలో ఉండడమే గొప్ప విషయం. మనము ఈ గొప్ప ఇంటిలో మనం ఉండడమే గొప్ప విషయము. ఇంకా ఆయన వాడుకుంటే ఇంక ఎంత గొప్ప విషయం మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం. ఎంత ఘనత, ఎంత మహిమ, ఎంత అద్భుతమైన విషయాలు. కాబట్టి బిడ్డలారా, ఏ పాత్రను వాడుకుంటాడో నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అది పరిశుద్ధమైన పాత్ర అయి ఉండాలి, వినయము కలిగిన పాత్ర అయి ఉండాలి, నమ్మకమైన పాత్ర అయి ఉండాలి, విరిగి నలిగిన పాత్ర అయి ఉండాలి, లోబడే పాత్ర అయి ఉండాలి, విధేయతతో కూడిన పాత్ర అయి ఉండాలి, తిరుగుబాటుతో కూడిన పాత్ర కాదు, సనుగులు గొనుగులు కలిగే పాత్ర కాదు. విరిగిపోయి ఉండాలి. నేను నష్టపోయినా పర్వాలేదు, సంఘం మహిమకరంగా ఉండాలనుకోవాలి. నేను నష్టపోయినా పర్వాలేదు, దైవజనుడు సేవ బలంగా చేయాలని కోరుకోవాలి. నేను నష్టపోయినా పర్వాలేదు, మందిరం మహిమకరంగా ఉండాలనుకున్న పాత్రలను ఒకరోజు మీకు సమయం వస్తుంది. మీ శత్రువుల ఎదుట దేవుడు మీకు ఘనతనిస్తాడు, మీ ప్రజల ఎదుట దేవుడు మీకు ఘనతనిస్తాడు, మీరు తల ఎత్తుకునే కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు. నా ప్రభు అట్టి కృపతో మిమ్మల్ని దీవించునుగాక. అందరూ మోకరిద్దాం.